హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయ్యే E4, E3, E5 రోడ్లు కనెక్ట్ అయ్యే ఈ N3A రోడ్డు పనులు అయితే తార్ రోడ్ పనులు జరుగుతున్నాయండి. ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది మీకే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులు మీకైతే వివరంగా అయితే చూపిస్తానండి. ఇక్కడ చూడొచ్చండి మనం. ఇది వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు తారు పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ N3A రోడ్డు పనులు ఈ E3 రోడ్డు వరకు అయితే జరుగుతుందండి. అంటే మనకు పెనుమాక నుంచి అయితే E3 రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ల వరకు అయితే ఈ తార్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. మీరైతే ఇక్కడైతే చూడొచ్చండి. ఇది మొత్తం కూడా 3+3 లైన్ గా అయితే ఉంటాయండి. ఆల్రెడీ ఒక లైన్ అయితే కంప్లీట్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసి 700 మీటర్ వరకు అయితే ఈ తార్ రోడ్డు పనులు అయితే జరిగినాయండి. ప్రజెంట్ ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉండి చేస్తున్నారో మీరైతే చూడొచ్చు. అలానే డ్రోన్ విజువల్స్ లో కూడా మీకైతే చూపిస్తాను ఎలా ఉందన్నది కూడా. ఈ రోడ్ వచ్చేసి 1.4 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. 50 మీటర్లు రేట్ ఆఫ్ వే తో. దీని పనులు వచ్చేసి BSCPL వాళ్ళు అయితే ఈ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారండి. ఇటువైపు పోస్తున్నారు కారు. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇదంతా లెవెల్ వారీగా పోసుకొని చదువునేది చేస్తున్నారండి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ రోడ్డు పనులు అనేది చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. లెఫ్ట్ సైడ్ వైపు ఈ ఫస్ట్ లేయర్ వైపు అయితే పనులు అయితే చేస్తున్నారండి. ఈ ఫస్ట్ లేయర్ తార్ అయితే వేస్తున్నారన్నమాట. అలానే అటువైపు రైట్ సైడ్ వైపు అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడు ఏ విధంగా వేసి లెవెల్ చేస్తున్నారో మీరైతే చూడొచ్చు. ఈ రోడ్డు మనకి కరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే కనెక్టివిటీ అవుతుంది. ఇదిగోండి తార్ వేసే మిషనరీ ఎలా లెవెల్గా వేసుకుంటే వెళ్తున్నారో. ఆల్రెడీ ఇటువైపు లేయర్లుగా పోసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే పోస్తున్నారు. ఇటువైపు చూసారు కదండి, కంప్లీట్ అయితే అయ్యింది. మీకు డ్రోన్ విజువల్స్లో చూపిస్తానండి. ఇక్కడ మనం అయితే చూడొచ్చండి, మనకి ఇక్కడ E3, E4, E5 రోడ్డు కనెక్టివిటీ అయ్యే రోడ్డు అనమాట. ఇది వచ్చేసి N3A రోడ్డు. ఈ 1.4 కిలోమీటర్లు అయితే ఉంటుందండి పెనుమాక వరకు అయితే. అక్కడ వరకు అయితే ఈ 700 మీటర్ల వరకు అయితే ఒకవైపు కంప్లీట్ అయితే చేశారు. ఇంకో వైపు కూడా మీరు అయితే చూడవచ్చు, డివైడర్లు కూడా అయితే వేసారు అనమాట. అలానే ఇటు ఈ మధ్యలో కూడా ఈ మట్టిని అయితే పోసుకున్నారు కొంతవరకు అయితే. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చండి. ఈ తార్ రోడ్డు పనులు అనేది ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే చేశారు. ఒకవైపు చూశారు కదా, ఈ తార్ని అయితే తీసుకొస్తున్నారు. ఒక లైన్ వైపు కూడా మొత్తం కంప్లీట్ అయితే చేసుకొని రెడీ అయితే చేస్తున్నారు అన్నమాట. అలానే ఇటు పక్కన ఇదంతా మొత్తం స్ట్రోమ్ వాటర్ సంబంధించినటువంటి పనులు అనేది కంప్లీట్ అయితే అయినాయండి. అలానే పవర్ లైన్, కేబుల్ లైన్స్ కూడా అయితే కంప్లీట్ అయితే చేశారన్నమాట. మళ్ళీ ఇక్కడ ఎండ్ అయితే అయింది కదా, ఇక్కడ నుంచి అన్ని స్ట్రోమ్ వాటర్ కి సంబంధించినటువంటి పనులు అయితే జరగాలి. అవి అయితే పెండింగ్ లో అయితే ఉన్నాయన్నమాట. ఈ క్లియర్ అయిపోయినంత వరకు అయితే ఈ తార్ రోడ్డు పనులు అనేది చేస్తున్నారు. ప్రజెంట్ అంతా ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ రోడ్ మొత్తం ఇప్పుడు N3A రోడ్డే చూసాం కండి. N3AB రోడ్డు కూడా మొత్తం ఇక్కడ పెనుమాక నుంచి అయితే నవలూరు వరకు అయితే ఉంటుందండి. అక్కడ కూడా ప్రజెంట్ స్టోమ్ వాటర్ సంబంధించి డ్రైనేజీ పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, ప్రజెంట్ N3A రోడ్డు ఇక్కడ వరకు అయితే ఎండ్ అయితే అయిందండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వాల్సింది అయితే ఉంది.
అలానే ఇటువైపు ఇక్కడ పొలాలు కూడా అయితే ఉన్నాయి కదా, అవి కూడా క్లియర్ అయితే అవ్వాలి ఇంకా. అయిన తర్వాత ఇంక ఇటువైపు కూడా మొత్తం ఈ 1.4 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయితే చేస్తారు. అటు సైడ్ అంతా ఈ స్టోమ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే చూశారు కదండి, ఈ రాజధాని ప్రాంతంలో ఈ ఎం సిరీస్, ఈ సిరీస్ రోడ్లకు సంబంధించినటువంటి పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే చూస్తే మీకు అయితే తెలుస్తుంది, డైరెక్ట్ గా మనకి E3 రోడ్లోకి అయితే కనెక్టివిటీ అయితే అవుతుంది అనమాట. ఈ రోడ్డు 3+3 గా అయితే ఉంటుందండి. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చు. మీకు ఎదురుగా వెహికల్ వెళ్తుంది వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ N3AB రోడ్లకు సంబంధించినటువంటి తార్ రోడ్డు పనులు అనేవి 700 మీటర్ల వరకు అయితే కంప్లీట్ అయితే చేశారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకో వీడియో అయితే చేస్తానండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.